channel. So here in this video I'm going to tell the detailed video of B-Law subject. Previously నేను B-Law subject important questions అనేది చేస్తున్నాను 1 back, బట్ అందులో నాకు చాలా కమెంట్స్ వచ్చినాయి దట్ మీకు ఏమీ అర్థం కాలేదంట అనేసి. సో ఈ వీడియోలో మాత్రం డీటెయిల్గా క్లారిటీ ఇచ్చేస్తాను మీ అందరికీ, బికాజ్ మీకు ఎగ్జామినేషన్స్ అనేది ఉంది. మీకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో మళ్ళీ ఎడిటింగ్ మొత్తం చేసి మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియోలో మాత్రం మీకు మొత్తం క్లారిటీ అనేది వస్తుంది. సో సిలబస్, ఫస్ట్ థింగ్ సిలబస్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్లో ఎలా రాయాలి నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను, బట్ ఎవరు చూడలే అనుకుంటా. మళ్ళీ ఎన్ని మార్క్స్కి ఎంత రాయాలక్క అని అడుగుతున్నారు. సో మీరు ఏం చేయండి అంటే జస్ట్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, దెన్ యూ విల్ ఓన్లీ గెట్ క్లారిటీ. నాకేం రాదు, కానీ మీకు క్లారిటీ కావాలంటే వీడియో అనేది చూడండి, ఓకేనా. సో ఫస్ట్ నేను క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చెప్తాను. 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ మీరు రాస్తారు. టైం ఏమో 3 hours డ్యూరేషన్ ఉంటుంది, ఓకేనా. సో పార్ట్ ఏలో మీకు వాళ్ళు ఏం చేస్తారు అంటే 8 questions ఇస్తారు. అవుట్ ఆఫ్ 8 questions 5 questions మీరు అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్యారీస్ 4 marks. సో మొత్తం థియరీ పేపరే కాబట్టి 4 marks మీకు రావాలి అంటే వన్ సైడ్, ఇప్పుడు బుక్లెట్లో వన్ సైడ్ ఉంటుంది కదా మొత్తం, అదొకటి, అండ్ సెకండ్ సైడ్లో హాఫ్, అంటే 1.5 సైడ్ ఏమో మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. దానికన్నా తక్కువ అనేది రాయకండి, ఓకేనా. మీకు ఆన్సర్ తెలియకపోయినా కూడా అటెంప్ట్ అనేది చేయండి. పార్ట్ బిలో ఒక్కొక్క ఆన్సర్ ఈచ్ యూనిట్ నుంచి 5 units ఉంటాయి మీకు. 5 unitsలో ఈచ్ యూనిట్ నుంచి 2 questions వస్తాయి విత్ ఇంటర్నల్ చాయిస్, రైట్. సో ఇప్పుడు యూనిట్ 1లో 2 questions వస్తాయి. సో ఆ 2 questionsలో మీకు ఏ ఆర్ బి, ఏ వచ్చిందనుకో మంచిగా నంబరింగ్ వేయండి. 12 marks క్యారీ చేస్తుంది కాబట్టి సైడ్ బై సైడ్ 3 or 3.5 పేపర్ రాస్తే సరిపోతుంది. 3 to 4 పేపర్స్ రాసినా ఇంకా మంచిదే. 3 hours డ్యూరేషన్ ఉంది కాబట్టి మీరు ఈజీగా రాయొచ్చు. అండ్ ఇంకొకటి ఎగ్జామ్ టిప్ ఏంటంటే బీలాకి ఓ గ్రేడ్ ఆర్ మంచి మార్క్స్, ఓ గ్రేడ్ అయితే పక్క రావాలి అంటే మీరు సైడ్ పాయింట్స్ కరెక్ట్ చేయండి, కరెక్ట్గా రాయండి. అండ్ ఇంకొకటి చాలామంది ఏమడుగుతున్నారు అంటే కేసెస్ అవన్నీ రాయాలని అని అడుగుతున్నారు, స్టడీ కేస్ అనేది. ఇప్పుడు ఒక క్వశ్చన్లో మీకు 8 or 9 సైడ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో మీరు 8 or 9 పాయింట్స్ మీరు ఎగ్జామినేషన్లో సైడ్ పాయింట్స్ అనేది రాస్తున్నారు. అందులో ఏదైనా ఒక 2 or 1 or 2 to 3 దానికి కేసెస్ రాస్తే సరిపోతుంది, కానీ అన్నిటికీ మీరు నేర్చుకోవాలి అనేసి రూల్ ఏం లేదు, ఓకేనా. సో ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ టిప్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు మాత్రం సిలబస్కి వెళ్ళిపోదాం. సో మొత్తం మీకు 5 units అనేది ఉంటుంది. యూనిట్ నెంబర్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే, సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది యూనిట్ నెంబర్ 1 యాజ్ వెల్ యాజ్ యూనిట్ నెంబర్ 2 లాంగ్ క్వశ్చన్స్ అనమాట. సో యూనిట్ నెంబర్ 1లో నేను టోటల్ 5 questions ఇచ్చున్నాను. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అనేసి కూడా నేను ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ 5 questions, అంటే మీకు ఇంకా టైం చాలా ఉంది కాబట్టి దగ్గర ఒక 1 month అనేది ఉంది కాబట్టి మీరు నేర్చుకోండి, అన్ని క్వశ్చన్స్ నేర్చుకోండి. యూనిట్ నెంబర్ 2లో ఓన్లీ 4 questions ఇచ్చినాను. ఇందులో అన్పెయిడ్ సెల్లర్, అంటే దీనికి సైడ్ పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఏం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ సైడ్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని దాని లోపల ఉన్న మ్యాటర్ మీరు జస్ట్ అంటే ఏంది అన్పెయిడ్ సెల్లర్ అంటే ఏంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్ అనేది ఒకటి ఓన్గా నేర్చుకుంటే సరిపోతుంది బీలా సబ్జెక్ట్కి, ఓకే. యూనిట్ నెంబర్ 3లో ఓన్లీ 3 questions ఇచ్చాను. ఈ 3 questionsలకి పక్కా 2 questions అనేది రిపీట్ అవుతుంది. ఐదర్ ట్రేడ్ మార్క్, పేటెంట్స్, కాపీరైట్, ఈ 3 టాపిక్స్ నుంచి ఏవైనా 2 టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్ అనేది వస్తుంది ఎగ్జామినేషన్లో. ట్రేడ్ మార్క్ అని అడగొచ్చు, దాని రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అని అడగొచ్చు, దాని టైప్స్ అని అడగొచ్చు, ఎక్సెట్రా. యూనిట్ నెంబర్ 4లో కూడా ఓన్లీ 3 questions ఇచ్చాను. సో ఇవన్నీ నేర్చుకోనిక ట్రై చేయండి, లాంగ్ ఆన్సర్స్ కాబట్టి. సో నెగ్లెక్ట్ అనేది చేయకండి. 60 marks క్యారీస్, ఓకే. సో యూనిట్ నెంబర్ 5లో ఓన్లీ 2 questions ఇచ్చినాను. ఇందులో కూడా 2 questions ఈజ్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. నేను వేరే ఛానల్స్ లాగా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేసి అట్లా ఏం చేయను. ఎందుకనంటే బికాజ్ ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ ఆఫ్ బీకామ్. నేను చదివేటప్పుడు ఎలా చదివినాను, ఎలా అనాలిసిస్ చేసుకున్నాను, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, ఓకే. ఎఫ్ఐటి ప్రీవియస్ సెమ్ 1లో కానివ్వండి, ఇప్పుడు సెమ్ 2 కానివ్వండి, టోటల్ నేను చదివిన సబ్జెక్ట్సే కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, ఓకే. షార్ట్లో నేను యూనిట్ నెంబర్ 1లో టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్, డెఫినేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, కమ్యూనికేషన్ అండ్ రివొకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఐటీ యాక్ట్, ఇవన్నీ మీకు లాంగ్ చదివితే ఆటోమేటిక్గా షార్ట్ అనేది ఇంపార్టెంట్ అయిపోతాయి. షార్ట్కి మీరు అంతా స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు.
లాంగ్ చదువుకుంటే షార్ట్కి 20కి అప్రాక్సిమేట్లీ ఒక 15 మార్క్స్ అనేది కూడా మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంత జనరలైజ్ టాపిక్స్ అనేది షార్ట్లో అడుగుతాడు. వాట్ ఈస్ ట్రేడ్ మార్క్, వాట్ ఈస్ పేటెంట్స్, వాట్ ఈస్ కాంట్రాక్ట్, అట్లాంటివి అడుగుతాడు. ఓకే, సో షార్ట్ ఇవన్నీ చూసుకోనిక ట్రై చేయండి. అండ్ థర్డ్ యూనిట్లో షార్ట్కి చూడండి కైండ్స్ ఆఫ్ పేటెంట్స్. కైండ్స్ అంటే టైప్స్ ఆఫ్ పేటెంట్స్ ఆల్రెడీ మీరు లాంగ్లో చదువుకుంటారు. కాపీరైట్, టర్మ్స్ ఆఫ్ కాపీరైట్, వాట్ ఆర్ ద టర్మ్స్, ప్రొసీజర్ ఆఫ్ కాపీరైట్ లాంగ్లో చదువుకుంటారు. ఇవన్నీ లాంగ్లో చదువుకునే ఉంటాయి. దీని మళ్ళీ మీరు స్పెషల్గా నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి చూసుకోండి. ఓకే, అండ్ యూనిట్ నెంబర్ 5 వైండింగ్ అప్ బై ట్రిబ్యునల్. ఇవన్నీ చూడండి ఒకసారి, లాంగ్లో చదువుకునే ఉంటాయి. నా ఇప్పుడు నేను డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అనేది చెప్తున్నాను లాంగ్కి. ఫస్ట్ యూనిట్ నుంచి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ అండ్ ఇట్స్ ఎసెన్షియల్స్, ఈ 3 చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత కన్సిడరేషన్ అండ్ నో కాంట్రాక్ట్, నో కన్సిడరేషన్. ఇది ఒకసారి చూసుకోండి. ఈ 4 క్వశ్చన్స్ ఈజ్ ఎనఫ్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 1. పక్కా ఇందులోకైతే క్వశ్చన్ అనేది వస్తుంది ఒకటి. యూనిట్ నెంబర్ 2లో సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత అన్పేడ్ సెల్లర్, అండ్ తర్వాత వేరియస్ కండిషన్ అండ్ వారంటీస్. ఈ 3 క్వశ్చన్స్ ఇస్ ఎనఫ్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 3లో ఓన్లీ 3 క్వశ్చన్స్ చెప్పినాను కదా. ట్రేడ్ మార్క్, కాపీరైట్, పేటెంట్స్. వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్, ఒక పేటెంట్ని యాక్టివేట్ చేయాలంటే వాట్ ఆర్ ద రైట్స్ అనేది ఉంటాయి. కాపీరైట్ ఓనర్కి ఎలా కాపీరైట్ వాట్ ఆర్ ద రైట్స్ హీల్ హ్యావ్, ఇవన్నీ సైడ్ పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది. యూనిట్ నెంబర్ 4లో రిమూవల్ ఆఫ్ డైరెక్టర్స్, రెమ్యూనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతాడు యూనిట్ నెంబర్ 4 నుంచి. ఓకే, రిమూవల్ ఆర్ రెమ్యూనరేషన్. యూనిట్ నెంబర్ 5లో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016 ఈజ్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. సో ఎవ్రీ ఇయర్ ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయి ఉంటుంది. ఒకసారి చూసుకోండి ఈ క్వశ్చన్ అనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బీలా వీడియో. నాకు తెలిసి నేను అన్ని డౌట్స్కి క్లారిటీ ఇచ్చినని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవ్వండి. ఆల్రెడీ మన ఛానల్లో పేపర్ ప్రజెంటేషన్ కానివ్వండి, టిప్స్ టు స్కోర్ O గ్రేడ్ కానివ్వండి, ఇవన్నీ నేను పెట్టి ఉన్నాను. అండ్ ఇంకొకటి, లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు లింక్స్ అనేది ఇన్వాలిడ్ వచ్చినాయి చాలామందికి. సో నోట్స్ PDF లింక్ అనేది ఈ వీడియోలో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తుంటాను. సో ఈ వీడియోలో చేసిన లింక్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎగ్జామినేషన్స్ అయిపోయేంత వరకు అవి వ్యాలిడ్గా ఉంటాయి. సో ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో నోట్స్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మాత్రం లింక్స్ ఏం ఇన్వాలిడ్ అనేది, ట్రాష్ అనేది ఏం రావు. ఒకసారి చూసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బీలో వీడియో. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. డైలీ 1 యూనిట్, 2 డేస్కి 1 యూనిట్ అట్లాంటి ప్రాక్టీస్ అనేది చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిటీ చేయడానికి నాకు కూడా టైం అనేది ఉంటుంది. ఓకే, సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. If you like this video, then like, share and subscribe to our channel and refer to your friends also. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఇర్రెగ్యులర్గా ఉంటారు. వాళ్ళు ఫర్దర్గా స్టడీస్ చేయడం కానివ్వండి, జాబ్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. ఇంకా ఏంటంటే ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. వేరే ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసి అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా చెప్తున్నారు. సో దాని పర్పస్ కోసం అని చెప్పైనా మీరు షేర్ చేయండి. మీకోసం నేను మళ్ళా ఎడిటింగ్ చేసి మళ్ళా నేను అన్ని వీడియోస్ అనేది చేస్తున్నాను కదా. అండ్ మై ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. మీ ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా రిప్లై ఇవ్వడం అదొకటి కంపల్సరీగా అనేది ఉంటుంది. సో మీ సపోర్ట్ కూడా నాకు అంతే కావాలి. కాబట్టి మన ఛానల్ అనేది షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్ కానివ్వండి, వేరే గ్రూప్ ఎవరికైతే ఎడ్యుకేషన్ పర్పస్కి ఇంపార్టెంట్ అవుతుందో, మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే చేయండి. ఓకేనా. సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్.